హరహం అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. వినాయక చవితి వస్తున్నది, గణేష్ చతుర్థి వస్తున్నది. దీని గురించి కొంత ఆలోచిద్దాం. దీన్ని నిజమైన ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? ఏకదంతాయ విఘ్ననాశన శివసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః. త్వం బ్రహ్మ స్వం విష్ణు స్వం రుద్రస్వం త్రయాత్మక త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. ఇవన్నీ గణపతి స్థుతులు. గణపతి గురించి మేము ప్రార్థన చేస్తాం. ప్రతి శుభ కార్యక్రమంలో గణపతి పూజలన్నీ ఏది చేస్తలేం. శ్రీ గణేశాయ నమః అనే మొదలు కార్యక్రమాలు అన్ని దానికి మనకి గణేశుడు అవసరం. గణేష్ అంటే అంత పవర్ఫుల్, గణేష్ అంటే అంత శక్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు శక్తి కూడా ఆయనలో ఉంది అని మన పురాణాల్లో కథలు వస్తాయి. ఒకసారి శివపార్వతి కూర్చున్నప్పుడు శివుడు ఒక మాట చెప్తాడు, అయ్యా మీరు ప్రపంచమంతా చుట్టి రాండి, ఎవ్వరు మొదలొస్తారో చూద్దాం అని చెప్పిన తక్షణము ఆ నవిలి మీద కూర్చొని షణ్ముఖ వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. ఇంక ప్రపంచమంతా చుట్టి 2 నిమిషాల్లో వస్తా అని. అయితే వినాయకుడు అక్కడ పోలేదు. ఆయన తల్లిదండ్రులు చుట్టూ తిరిగి ప్రార్థన చేసి మీరే ప్రపంచం చుట్టినట్టు మీకంటే ఎక్కువ ఏది ఉంది అని ఒక చూపిస్తాం. ఈ సందేశం మనకేం చెప్తుంది? ఈ గణేష్ చవితి నుంచి ఈ సందేశం మేము నేర్చుకోవాలి. వినాయకుడి నుంచి ఆ సందేశం మేము నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న వృద్ధ మాతాపిత సేవ చేయండి, వాళ్ళ పక్కన కూర్చోండి, 2 నిమిషాలు మాట్లాడండి, వాళ్ళకి కొంత అన్నం పెట్టండి, వాళ్ళకి తినపెట్టండి. వాళ్ళకి ఏమీ చేయనట్టు మీరు తీర్థయాత్రలు, పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, ప్రవచనాలు ఏమి విన్నా లాభం లేదు. ఎక్కడ పోయే అవసరం లేదు. ఇంట్లో ఉన్న తల్లి తండ్రులే వృద్ధులు, దేవతలు. వాళ్ళ కొరకు ఏమైనా చేయండి అని ఈ వినాయకుడు మనకు చెప్పిన సందేశం. గణపతి మాకు చెప్పిన సందేశం. ఈ వినాయక చవితి ఉద్దేశం కూడా అదే. ఈరోజు వినాయక చవితి గురించి మేము ఆలోచిస్తే ఇది లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వాళ్ళు ప్రారంభించింది, సార్వజనికంగా చేసింది. మొదలు చేస్తుంటే ఇంట్లో ఎవరెవరో, సమాజంలో ఉన్న అందరూ చేయాలి. భారతమాత బ్రిటిష్ సంకోల్లో ఉంది. భారతమాతని మేము విడిపించాలి బ్రిటిషుల ముష్టి నుంచి. మేమంతా హిందువులు, భారతీయులు అందరూ ఒకటి కావాలి, ఏకం కాండి, ఈ పండుగ నిమిత్తంగా అందరూ ఒకతను కలవండి అని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన సందేశం. దుర్భాగ్యంగా అది లేదు. ఊరికి ఒక్క గణపతి సరిపోతుంది. ఊరు మంది అంతా అక్కడ కూర్చొని భజనలు చేసి ప్రార్థన చేసి అందరూ ఆత్మీయంగా బతుకుదాం, మేమంతా అన్నదమ్ములం అనే భావన చెప్పేదానికి గణపతి పండుగ ఉపయోగపడాలి. అయితే ఈరోజు బాపనోళ్ళ గణపతి వేరే, కోమటోళ్ళ గణపతి వేరే, మారవడ్డోళ్ళ గణపతి వేరే, ముదిరాజుల గణపతి వేరే, గంగా మతస్థుల గణపతి వేరే, దళిత బంధువుల గణపతి వేరే. వాళ్ళ గణపతి ముందర వీళ్ళు పోతలేరు, వీళ్ళ గణపతికి వాళ్ళు వస్తలేరు, వాళ్ళ ప్రసాదం వీళ్ళు తింటలేరు, వీళ్ళ ప్రసాదం వాళ్ళు తింటలేరు. ఏది గణపతి గురించి? విపరీతంగా డీజిల్ అంటించి ఎగరడము, తాగడము, అశ్లీష పద్యాలు వేయడము, ఇవన్నీ గణపతికి సంబంధమా? ఈ గణపతికి ఒక్కసారి యువకులారా ఆలోచన చేయండి. రాత్రి పండుకున్నప్పుడు మీరు కొద్దిగా 2 నిమిషాలు ఆలోచన చేయండి. మా సంస్కృతి, మా సభ్యత ఇది నేర్పుతుందా? గణపతి ముందర డీజిల్ అంటించి ఎగిరేది మన సంస్కృతి? గుండాగిరి చేసి, చందాలు వసూలు చేసి, విపరీతంగా తాగి లెక్కలు ఏంది లక్షల కొద్దిగా జమ చేసేది, 1 నయ పైసా లెక్కలు ఏంది తాగి తందానలాడేది, ఇది మన సంస్కృతి? ఇది ఏది కాదు. ఊరికి ఒక్క గణపతి చాలు, అందరూ ఒకతో కలిసి అందరూ ఆత్మీయంగా బతకాలి, ఆ వినాయకుని ఆశీర్వాదం తీసుకోవాలి, వినాయకుని సందేశమైన తల్లిదండ్రులు సేవ చేయాలి అనే భావన ఎంతవరకు రాదో అంతవరకు గణపతి మీకు ఏమి ఆశీర్వాదం చేయడు, మీకు ఏది మంచిది కాదు. మీరు ఎన్ని పూజలు చేసినా గణపతి 11 రోజులు మీరు అక్కడ గణపతి దగ్గర మట్టిలో దొల్లాడినా మీకేం కాదు, ఏమీ లాభం కాదు. ఈ విషయాన్ని హిందువులు ఎందుకు ఐక్యమత రావటం లేదు? ముస్లింస్ ఐక్యంగా ఉన్నారు, హిందువులు ఎందుకు లేదు అని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు పూనాలో స్వామి వివేకానందని అడిగింది. వివేకానందులు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. స్వామి వివేకానందులు మాట ఏం చెప్పారంటే, ముసల్మాన్ 5 సార్లు నమాజ్ చేస్తాడు, 5 సార్లు మస్జిద్కి వెళ్తాడు. హిందువులో 90% ప్రజలు దేవస్థానానికి వెళ్ళరు, ఒకసారి కూడా వెళ్ళరు. వాళ్ళు 5 సార్లు పోతే మీరు ఒకసారి కూడా వెళ్ళరు. ముసల్మాన్ తన పిల్లలకి ఖురాన్ షరీఫ్, తమ ధర్మం సందేశం చిన్నప్పుడే నేర్పిస్తాడు. హిందూ గీత, రామాయణ, మహాభారత ఏది నేర్పించాడు, కాన్వెంట్ స్కూల్కి పంపిస్తాడు. ఇంగ్లీష్. ఇది వాళ్ళలో మనలో ఉన్న డిఫరెన్స్. ముసల్మాన్ నాస్తికుడు లేడు, ముసల్మాన్ దేవుని తిడతలేడు, ముసల్మాన్ తన ధర్మాన్ని తిడతలేడు. హిందువులు విపరీతంగా తిడతాడు. హిందువులలో కొట్లాటలు, నేను శ్రేష్ఠ, వీడు సర్వోత్తమ, వాడు సర్వోత్తమ, నా దేవుడే శ్రేష్ఠ, నాదేది అనేది. గీత, రామాయణ, మహాభారతం ఎవరు చదవరు. ముసల్మాన్ ప్రతిరోజు ఒక నమాజ్ చేస్తాడు, ఒక మస్జిద్లో. శుక్రవారం జుమ్మా మస్జిద్లో నమాజ్ చేస్తాడు, పండుగలు రంజాన్ వస్తే ఈద్గాలో నమాజ్ చేస్తాడు. లక్షల కొద్ది మంది ఒకతో కలిసి ఆత్మీయంగా వాళ్ళు తమ యూనిటీ చూపిస్తారు. హిందూ ఏ పండుగలు చేయడు, ఉగాది చేయడు, దీపావళి చేయడు, దసరా చేయడు, ఏమీ చేయడు. తాగుడు, తినుడు, తెగలాడు. మన దుర్భాగ్యంగా 600 సంవత్సరాలు మొఘళ్ళు, 200 సంవత్సరాలు బ్రిటిషులు
మన మీద పరిపాలన చేసినప్పుడు మనకు ఒక నెత్తిలో ఒకటి నింపిండు, అయ్యా నీవు ఉగాది చేయొద్దు, నీకు అయ్యొస్తలేదు, నీవు దసరా చేయొద్దు, నీకు అయ్యొస్తలేదు, నీవు దీపావళి చేయొద్దు, నీకు అయ్యొస్తలేదు. ఎందుకు? మీ తాత చనిపోయలేదా ఆ నెలలో, మీ అవ్వ చనిపోయలేదా ఆ నెలలో, కాబట్టి నీకు ఈ పండుగలు రావు. ఏం చేయాలి? నువ్వు పీర్ల పండుగ చెయ్యి, మాలేది నైవేద్యమి, పీర్ల పండుగ దగ్గర ఎగురలాడు, తాగు, తందాన్లాడు, అవసరమైతే మారేమోహన్ చెయ్యి, తాగు, నరకు, తిను, ఎగురలాడు. ఇంత మాత్రం నువ్వు చెయ్యి, పండుగలు మాత్రం చేయొద్దని. రామనవమి లేదు, దీపావళి లేదు, దసరా లేదు, మన సంస్కృతి గురించి తెలుసుకోవడం లేదు, గీతా రామాయణ చదవటం లేదు, ఓన్లీ ఎగురలాడు 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 ఎగురలాడు. అందుకొరకు మాణిక్యమ్మ, మహాతాయి యానాగుంది మాణిక్యమ్మ, ఆమె చెప్పింది కడి, కుడి, వడి, ఇవి మూడు ఎంతవరకు మీరు ఇడవరో అప్పటి వరకు మీరు ముందరకు రారు. కడి అంటే మేకలు నరికేది, కుడి అంటే తాగేది, కొడి అంటే మందిని పోయి కొట్టేది, విపరీతంగా గుండాగిరి చేసేది. ఇవి మూడు ఎంతవరకు ఇడవో నీ జీవితంలో ఎప్పుడు ఉద్ధారం కాదని యానాగుంది మాణిక్యమ్మ మహాతాయి, ఆమె యోగి అని చెప్తారు. ఆమె చెప్పిన మాటలు ఈ మాదిరిగా మేము హిందువుల్లో యూనిటీ రావాలంటే మేమంతా ఆత్మీయంగా ఉండాలి, మేమంతా ఒకటిగా ఉండాలి. గణపతులు భిన్న భిన్నంగా కూర్చోవద్దు, గణపతి ముందర అశ్లీష పాటలు పాడొద్దు, గణపతి ముందర ఎగరలాడొద్దు, గణపతిని భజన చేస్తూ తీసుకుంటూ, గణపతి దగ్గర తాగొద్దు, గణపతి దగ్గర విపరీతంగా చందాలు వసూలు చేసి లెక్కలు ఎగ్గొట్టొద్దు. ఇవన్నీ ధర్మ మార్గంగా నడిచేదానికి గణపతికి ఏమీ సంబంధం లేదు. కాబట్టి వినాయకుడు అంటే మీకు సద్బుద్ధి ఇచ్చేది, వినాయకుడు అంటే తల్లిదండ్రుల సేవ చేసేది, వినాయకుడు అంటే సమాజంలో మేము ఎట్లా బతకాలి అని సందేశం ఇచ్చేది. వినాయక చవితిని ఇంత దుర్భరంగా చేసి, ఇంత దుర్మార్గ ఆలోచనతో డీజీలు అంటించి ఎగరలాడి విపరీతంగా లడ్డూల హరాజన చేసి ఆ పైసలు ఈ పైసలు అన్ని తినేస్తే నీ ఒక్కడికి మోక్షం కాదు. అక్కడ దొల్లాడినా కూడా నువ్వు స్వర్గం పోవు, నీకు మోక్షం కాదు. వినాయకుని దగ్గర ఒక సన్మార్గంగా నడిస్తే మాత్రమే నువ్వు ముందరకు వస్తావు. వినాయకుడు అంటే ఆ మాదిరిగా ఆలోచించండి. యూత్స్ దయచేసి ఆలోచించండి, మీలో మార్పు రావాలి. భారత్ మాతాకి అందరికీ నమస్కారం.